ప్రభుత్వ దవాఖానాలు నాశనం చేసే కుట్రలను మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు హెచ్చరించారు మంత్రులు. గాంధీ హాస్పిటల్పై బురద జల్లి ట్రీట్మెంట్ కోసం వచ్చే పేదల మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో పాలన చేస్తున్నామని చెప్పారు. ప్రముఖ దేవాలయాలతో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు మినిస్టర్స్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ హాస్పిటల్స్ పై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. మంత్రి దామోదర రాజనరసింహ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరణాలు ఎక్కువ జరిగాయంటూ కేటీఆర్ విమర్శించడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గాంధీని నాశనం చేసి పేషెంట్లను రానియకుండా చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ కు లబ్ధి చేకూర్చాలని కేటీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కారు నాశనం చేసిన వైద్య వ్యవస్థను గాడిన పెడుతున్నామన్నారు దామోదర. కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఇస్తామని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. 6-7 నెలల్లో యాదాద్రి థర్మల్ ప్లాంట్ పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అనేక లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగాయని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో 4 ఫ్లైఓవర్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి. అభివృద్ధి కొనసాగాలంటే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు వెంకటరెడ్డి. ఇందులో ఇల్లు కూడా ప్రారంభించబోతున్నారు అన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా కూడా వినూత్నమైన కార్యక్రమాలతోని ప్రతి పనిని చేయాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆమె కోరిక 4 కోట్ల మంది పేదల కోసం తెలంగాణ ఇస్తే పట్టుమని 10 కుటుంబాలు బాగుపడే తప్ప ఎవరికి కూడా ఒక ఇల్లు కట్టింది లేదు, ఒకరికి ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. మనం పాలించింది ఏట్లే అయినా ఇవాళ మీరు దాదాపు 180 కోట్ల ల్యాండ్ ఎక్వేషన్ కలుపుకొని ఇక్కడ కట్టే ఫ్లైఓవర్లు 180 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరులో ఏరియా హాస్పిటల్ను జిల్లా వైద్యాధికారితో కలిసి మంత్రి జూపల్లి తనిఖీ చేశారు. హాస్పిటల్లో వసతులపై ఆరా తీసిన మంత్రి డాక్టర్లు టైంకు రావడం లేదని గుర్తించారు. హాస్పిటల్లో సౌకర్యాల కోసం 25 లక్షలు తక్షణమే రిలీజ్ చేస్తున్నట్లు మంత్రి జూపల్లి చెప్పారు. రోగుల కోసం అంబులెన్స్ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 9 డాక్టర్లు ఉంటే వాస్తవంగా ఇక్కడ ఈ రోజున 3 డాక్టర్లు లేవు, అంటే 6 మంది లేరు, 6 మంది డాక్టర్లు లేవు. అంటే షిఫ్ట్ల సిస్టమ్ వంతుల వారీగా ఈరోజు నేను వస్తా రేపు నీవు రాని కింద, అంటే చాలా దుర్మార్గమైన పరిస్థితి. అంటే గత నుంచి కూడా చాలా సంవత్సరాలు అలవాటైనట్టుంది. తక్షణమే వాళ్ళపైన చర్య తీసుకుని దాఖలు చేయడంతో పాటుగా మిగతా స్టాఫ్ నర్సులు బాగానే ఉన్నారు. ఇక్కడ నా ఎమ్మెల్యే నిధుల ద్వారా ఒక 25 లక్షల రూపాయలు ఈ హాస్పిటల్ అవసరం ఇస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి నివేదిక ఇచ్చిన తర్వాత యాదగిరిగుట్ట గర్భగుడి విమాన గోపురం, స్వర్ణతాపడం, వేద పాఠశాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి కొండా సురేఖ. సిద్ధమైన అన్నదాన సత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, సౌకర్యాల కల్పనపై మంత్రి కొండా సురేఖ రివ్యూ నిర్వహించారు. యాదగిరిగుట్ట దగ్గర దేశంలోనే అతి పొడవైన లింక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామన్నారు. ఇక భద్రాచలం, రామప్ప, కీసరగుట్ట ఆలయాల అభివృద్ధి పనులపై చర్చించారు మంత్రి.